ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ తర్వాత కాంగ్రెస్ యొక్క మద్దతుతో ఏర్పడ్డటువంటి ఒక ప్రభుత్వాలు బీజేపీ నాయకత్వంలో ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు ఎన్డీఏగా ఈ ప్రభుత్వాల యొక్క పరిపాలనని కంపేర్ చేస్తే సంక్షేమం విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, వాణిజ్య రంగంలో కావచ్చు, లేదా దేశం యొక్క భద్రతకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఫెడరల్ స్ఫూర్తి ప్లస్ రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఈ అన్ని అంశాల్లో కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ దేశ ఈ భారతదేశ ప్రధానమంత్రుల్లో ఏ ప్రధానమంత్రి యొక్క మంత్రివర్గంలో కూడా లేనట్టుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పాలన కొనసాగింది. 11 సంవత్సరాల కాలంలో కనీసం మచ్చుకకైనా మచ్చలేని ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కరోనా కష్టకాలం సమయంలో ప్రపంచ అగ్రరాజ్యాల యొక్క ఆర్థికపరమైనటువంటి యొక్క అంశాల్లో ఆ ప్రభుత్వాలే అతలాకుతలమైనవి. కానీ భారతదేశం మాత్రం స్థిరమైనటువంటి ఒక ఆర్థిక రంగ దిశగా అడుగులు వేస్తూ 4 ట్రిలియన్ ఎకానమీకి చేరుకున్నటువంటి ఒక ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇకపోతే ఇటీవల కాలంలో మీరు అందరూ చూశారు, భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, సమైక్యతని, సమగ్రతని భంగం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, శక్తుల్ని, సంస్థల్ని, దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పొరుగు దేశాలని చెప్పి వెంటబడి వేటాడి మట్టు కరిచినటువంటి ఒక ప్రభుత్వం, సైన్యం మన భారతదేశం, భారత సైన్యం. అది ఆపరేషన్ సింధూర్ అయినా, గతంలో సర్జికల్ స్ట్రైక్స్ అయినా, అంతకుముందు జరిగినటువంటి కార్గిల్ వార్ అయినా, ఏ సందర్భంలో అయినా సరే ఈ దేశం నాది, జాతి నాది, ధర్మం నాది, ఈ సంస్కృతి పరిరక్షణ కొరకు సాంస్కృతిక వైభవాన్ని చాటడంలో మన నరేంద్ర మోడీ గారు ప్రథములుగా ఉంటారనేది ప్రపంచానికే చాటడమే కాకుండా వారి యొక్క దౌత్య నీతి, వారి యొక్క రాజనీతిని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూసేటట్టుగా, భారత్కి బాసటగా ఉండేటట్టుగా భారత ప్రతినిధి బృందం పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రపంచ దేశాల చిత్రపటాల్లో నిలబెట్టినటువంటి చరిత్ర ఈ 11 సంవత్సరాల యొక్క కాలంలోనే అది సాధించగలిగామన్నటువంటి అంశాన్ని నేను మీకు పేర్కొంటా ఉన్నా. కరోనా కష్టకాలం నుంచి ఈనాటి వరకు కూడా 80 కోట్ల పౌరులకి ప్రతి మాసం సంవత్సరాలుగా ఉచిత బియ్యం అందిస్తున్నటువంటి చరిత్ర ఏ ప్రభుత్వానికైనా దక్కిందంటే అది సంక్షేమ ప్రభుత్వము, సంక్షేమం కొరకే ఉన్నామన్నట్టుగా మోడీ గారి యొక్క నిర్ణయాలు అమలు జరుగుతున్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇకపోతే సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకంలో మరొకసారి రాజ్యాంగాన్ని కూడా సవరించింది. ఈ దేశంలో ఉన్న మహిళలందరూ కూడా సమానమే. హిందూ మహిళైనా, ముస్లిం మహిళైనా, క్రిస్టియన్ మహిళైనా, జైన్ పార్సీ మహిళలైనా అందరూ సమానమే అని చెప్పని సుప్రీంకోర్టు ఆ రకమైనటువంటి చట్టం తెమ్మని అన్నటువంటి ఒక సందర్భంలో ట్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మరొకసారి రాజ్యాంగాన్ని సవరించింది. దీంతో పాటుగా రకరకాల పన్నులు ఉన్నటువంటి ఒక సందర్భంలో
రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే కేంద్రం అభివృద్ధి చెందుతుందని చెప్పని, రాష్ట్రాలకి అదనపు ఆదాయ వనరులు కలిగించాలంటే ఏకీకృతమైనటువంటి పన్నుల విధానం ఉండాలని చెప్పని జిఎస్టీని తీసుకురావడం వలన ఈరోజు రాష్ట్రాల యొక్క ఆదాయం పెరిగింది, రాష్ట్రాల యొక్క వార్షిక బడ్జెట్ పెరిగినాయి, కేంద్రం యొక్క ఆదాయం కూడా గణనీయంగా పెరగటమే కాకుండా ఆ పన్నుల వాటాలో మోడీ గారి ప్రభుత్వం 10%ని గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే పెంచి రాష్ట్రాలని మరింత పరిపుష్టి చేసినటువంటి ఒక చరిత్ర మోడీ గారి 11 సంవత్సరాల కాలంలోనే ఉందని చెప్పని నేను పేర్కొంటున్నాను. ఇకపోతే స్థానిక సంస్థల్ని కూడా పటిష్టం చేయాలని, అక్కడ కూడా ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలని, విధిగా ఎన్నికలు జరపడం ద్వారానే మీకు ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి, ఇస్తారు అని అంటూ గ్రామ వికాసానికి, గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేసినటువంటి చరిత్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో కనబడుతుంది. ఈ దేశంలో టాయిలెట్ లేనటువంటి గ్రామం లేదు, దేశంలో విద్యుత్తు లేనటువంటి ఒక గ్రామం లేదు, దేశంలో పాఠశాల లేనటువంటి ఒక గ్రామం లేదు, దేశంలో గ్రామ పంచాయతీ కార్యాలయం లేనట్టి గ్రామం లేదు అన్నటువంటి ఒక అంశాలని కూడా నేను ఈ సందర్భంగా ఒక లక్ష్యంగా ఎంచుకుని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం. దాంతోపాటుగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక విధానం తీసుకోవటం వల్ల, స్కిల్డ్ ఇండియా అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావటం వల్ల ఒకవైపున నైపుణ్యాన్ని పెంచారు, మరొక వైపున యుద్ధ విమానాలు సైతం, సాంకేతిక పరమైనటువంటి అంశాలు సైతం ఈ దేశీయ ఉత్పత్తిలోనే అటు మిసైల్స్ కానీ, క్షిపణులను కానీ, అస్త్రాలు కానీ తయారు చేస్తూ స్వయం సమృద్ధి భారత్గా పేరు తెచ్చుకోవటమే కాకుండా వికసిత్ భారత్ దిశగా మరింతగా అడుగులు వేస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. వందే భారత్ లాంటి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్స్తో పాటు కొన్ని వేలాది రైల్వే స్టేషన్లను ఆధునీకరించినటువంటి చరిత్ర మనకి మోడీ గారి ప్రభుత్వంలోనే కనబడుతుంది. ఆనాటి బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి రైల్వే స్టేషన్లు సైతం, నిజాం నాటి కాలంలో నిర్మాణం జరిగినటువంటి రైల్వే స్టేషన్లు సైతం ఇప్పుడు కొత్తగా మరి లిఫ్ట్లు, వెయిటింగ్ హాళ్ళు, తర్వాత అక్కడ అనువైనటువంటి ఒక అవకాశాలు కల్పించడమే కాకుండా ట్రైన్లలో ఆ యొక్క వేగాన్ని, ఆ యొక్క దీన్ని కూడా పెంచినటువంటి ఒక సందర్భం. జాతీయ రహదారుల యొక్క అభివృద్ధిలో దేశవ్యాప్తంగా పెద్దపీట వేసి తెలంగాణకే అసలు స్వరూపాన్ని మార్చినటువంటి ఒక చరిత్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పని నేను పేర్కొంటున్నాను. రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు, ట్రిపుల్ ఆర్లు, తర్వాత బైపాసులు, ఇవన్నీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఎక్కడ కూడా అభివృద్ధే తారక మంత్రంగా పనిచేసింది, కానీ ఎక్కడ కూడా అవినీతి అనేది మైళ్ళ దూరంలో కూడా కానరాదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తాను. ఈ 11 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ 11 సార్లు పంటల యొక్క మద్దతు ధరలను పెంచి ప్రకటించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. పసుపు బోర్డు మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో వచ్చింది. దాంతోపాటు వైద్య రంగంలో ఎయిమ్స్, గతంలో రాష్ట్రానికి ఒక ఎయిమ్స్ ఉండేది, అది కూడా రాజధానిలో, కానీ దాన్ని సరళతరం చేసి పెరిగిన జనాభాకి అనుగుణంగా విస్తరిస్తున్నటువంటి నగరాలను దృష్టిలో పెట్టుకొని మోస్ట్ అడ్వాన్స్డ్, సోఫిస్టికేటెడ్, సూపర్ స్పెషాలిటీస్ అండ్ ఆల్సో క్రిటికల్ కేర్ సెంటర్స్ని ఈరోజు ఎయిమ్స్ ద్వారా అనేక నగరాలకి విస్తరించినటువంటి చరిత్ర మరి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దాన్ని పేర్కొంటూ 140 కోట్ల ప్రజానికానికి 280 కోట్ల డోసులని
ఉచితంగా ఇచ్చి ప్రాణాలని కాపాడటమే కాకుండా ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశం భారతదేశం అని చెప్పని ఆ ప్రకారంగా కరోనా యొక్క ఔషధాన్ని మన యొక్క వైద్యులతో మన యొక్క వైద్య శాస్త్రజ్ఞులతో మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐఐసిటి సిసిఎంబి లాంటి సంస్థల యొక్క సౌజన్యంతో కరోనా వ్యాక్సిన్ని కనుగొని ప్రపంచానికే కావాల్సినంత ఔషధాలని అందించినటువంటి ఘనత కూడా భారతదేశాన్ని అని చెప్పని పేర్కొంటూ ఈరోజు భారతదేశం భారతీయుడు భారత ప్రధాని అంటే ప్రపంచంలో చెప్పుకుని తిరిగేటట్టుగా కాలరెత్తుకుని నడిచేటట్టుగా ఈరోజు చరిత్ర మనకు కనబడుతుంది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎన్ని రకాల మచ్చలు, ఎన్ని రకాల సందర్భాలు, ఎన్ని రకాలుగా భారతదేశం అంటేనే అసమర్థ అవినీతి పరిపాలనకి పెట్టింది పేరు అన్నట్టుగా నడిచినటువంటి ఒక నేపథ్యం సందర్భంలో ఈ ప్రత్యామ్నాయం పాలనని పరిపాలనని అది సుపరిపాలనగా, అది సంక్షేమ పాలనగా, అది సమృద్ధి భారత్గా ఈరోజు నరేంద్ర మోడీ మాట అంటే దేశ ప్రగతికి బాటే కాకుండా ప్రపంచానికే అది శాసించేటువంటి మాటగా మారింది అన్నటువంటి అంశాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నా.